కసుమి అనే అమ్మాయి తన క్లాస్మేట్ తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో ఒక షాప్ దగ్గర కొంతమంది ఎవరో ఒక పర్సన్ ని దొంగ కాదని చెప్తున్నా షాప్ దొంగని పట్టుకోవటాన్ని అమ్మాయి చూసి తన మొబైల్ దొంగని పట్టుబడిన వ్యక్తి చూస్తుండగానే అతను ఫోటో తీసి అతను చూసి నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. అదే రోజు నైట్ కుసుమి తీసిన ఫోటోను ఆన్లైన్ లో ఫండింగ్ కోసం తన ఫ్రెండ్స్ అందరికి షాప్ దొంగని మెన్షన్ చేసి పోస్ట్ చేసేస్తుంది. నెక్స్ట్ డే తన స్కూల్ కు వెళ్ళగానే తన పోస్ట్ చేసిన ఫోటో తనకి తెలియకుండానే తెగ వైరల్ అయిపోయిందని తన ఫ్రెండ్స్ ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచి అమ్మాయి లైఫ్ లో భయానక స్ట్రేంజ్ హాంటెడ్ విషయాలను జరుగుతాయి. ఎవరో కన్నన్ పర్సన్ తనకి కాల్ చేసి విసిగిస్తూ తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలిసినని భయపెట్టడాన్ని తన స్కూల్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ టీచర్ దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్తుంది. అందుకు ఆ టీచర్ తన లైఫ్ తీసుకో నీలాంటి ఏజ్ వాళ్ళకి ఇవన్నీ కామన్ అని చెప్తుంటే అమ్మాయి తన మొబైల్లో అన్నోన్ మెసేజ్ ఆ టీచర్ కి చూపిస్తుంది. అందులో అమ్మాయి స్కూల్ ఫోటో తన ప్రైవేట్ ఫోటోలను అప్లోడ్ చేసి ఉండడం చూసి ఆ టీచర్ షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఇంకా చెప్పని ఆ టీచర్ అమ్మాయిని అడిగినప్పుడు అందుకు అమ్మాయి జరిగింది ఇంకా చెప్తుంది. తను పోస్ట్ చేసిన వైరల్ ఫోటోను ఒక స్పెషల్ బోర్డు వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని లాంచ్ చేశారని అప్పటి నుంచి వాళ్ళంతా నన్ను ఒక హీరోగా భావించారని నేను కూడా చేసింది మంచి పనేనని ఫీల్ అయ్యాను. కానీ ఒక రోజు టీవీలో ఆ పర్సన్ దొంగ కాదని తప్పుడు పర్సన్ అరెస్ట్ చేశారని న్యూస్ రావటాన్ని అమ్మాయి చూసి షాక్ అయ్యి ఆ వ్యక్తి గురించి క్యూరియాసిటీతో ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే అతడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తుంది. అతడు ఒక కాలేజ్ ప్రొఫెసర్ అని అలాగే అతడికి ఫ్యామిలీ కూడా ఉందని అంతేకాదు అతడు చాలా ఇన్నోసెంట్ అని తెలియగానే అందరూ ఎవరైతే ఈ ఫోటోని విషయం తెలుసుకోకుండా అప్లోడ్ చేశారో వాళ్ళకి డెత్ పెనాల్టీ వెయ్యాలని నేను తిట్టడం మెన్షన్ చేయడంతో నేను చాలా భయపడ్డానని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తావని ఆ టీచర్ అమ్మాయిని అడిగితే నేను ఒక క్వశ్చన్ సైట్ లో వేరే అమ్మాయిలా నా ఫ్రెండ్ ఎవరు ఒక నార్మల్ వ్యక్తిని విషయం తెలియక ఫోటో తీసి పోస్ట్ చేసింది. అందుకు ఆ పర్సన్ ట్రబుల్ ఇరుక్కున్నాడు. ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది తెలియక పోస్ట్ చేసిన ఫ్రెండ్ ఆ రాంగ్ ఇన్మెన్ కి ఎలా సారీ చెప్తుందని క్వశ్చన్ చేయగానే వెంటనే చాలా మంది ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. ఇంటర్నెట్ ఏమన్నా జోకా ఆ అమ్మాయి సారీ చెప్పడానికి చాలా లేట్ అయిందని హాష్ గా ఆన్సర్ చేశారు. అందుకు ఆ టీచర్ అసలు నువ్వు విషయం తెలుసుకోకుండా ఎందుకు పోస్ట్ చేసావని అడగగా అమ్మాయి కోపం వచ్చి అయినా నేను ఆ పోస్ట్ ని 8 మెంబర్స్ అయినా నా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి నవ్వుకుందాం అనుకున్నానే కానీ ఇలా వైరల్ అయ్యి నేను ట్రబుల్ ఇరుక్కుంటాను అనుకోలేదని కోపం తట్టుకోలేక అరిచేస్తుంది. కొంచెం రిలాక్స్ అయ్యి సైలెంట్ అవ్వగానే ఆ టీచర్ తన సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆ పర్సన్ డైరెక్ట్ గా కలిసి సారీ చెప్పమని అడగగా అందుకు అమ్మాయి ఆ పర్సన్ ఆ పోస్ట్ వల్ల అవమానం తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్తుంది. అప్పటి నుంచి స్కూల్లో అసలు విషయం తెలుసుకున్న తన ఫ్రెండ్స్ అందరూ కసుమిని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టారని చెప్తుంది. కొంతమంది పోస్ట్ చేసింది నేనేనని నా గురించి నా ప్రైవేట్ ఫోటోలు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారని అంతేకాదు 90 ఫోన్ కి ఎవరో కాల్ చేసి ఇసిగిస్తున్నారని చెప్పేసరికి ఆ టీచర్ నీ పేరెంట్స్ జరిగిన విషయం చెప్పమని అలాగే నేను మిగిలిన మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి ఈ విషయం గురించి డిస్కస్ చేస్తానని చెప్తుండగానే టేబుల్ పై ఉన్న టీ కప్పు దానంతట కింద పడిపోయేసరికి ఇద్దరు షాక్ అయిపోతారు. ఇంకా స్కూల్ నుంచి వర్షం పడుతున్న టైంలో మళ్ళీ ఇంటికి వెళ్తుంటే అదే ఇన్సిడెంట్ జరిగిన షాప్ కనిపించేసరికి జరిగే విషయాలను గుర్తుకొచ్చి ఇంకా భయపెట్టడంతో అమ్మాయి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది. ఇంతలో ఇంట్లో ఫోన్ కాల్ రాగానే లిఫ్ట్ చేసి మాట్లాడితే ఫోన్ లో తన మదర్ పేరెంట్స్ ఇద్దరు బయటకు వెళ్ళామని ఇంటికి వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పి కాల్ కట్ చేయగానే మళ్ళీ ఫోన్ వస్తుంది. మళ్ళీ తన మదరే కాల్ చేసిందని లిఫ్ట్ చేస్తే అవతల ఎవరు మాట్లాడకపోయేసరికి భయం వేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో సడన్ గా ఇంటి డోర్ ఓపెన్ అయ్యి ఎవరు వచ్చినట్టు సౌండ్ వినిపించేసరికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. సడన్ గా వెనుక ఎదురుగా కటన్స్ దగ్గర ఏదో సౌండ్ వచ్చేసరికి భయపడితేనే వెళ్లి చూస్తే అక్కడ కూడా ఎవరు కనిపించరు. అసలు ఎవరు వచ్చారని అలా చూస్తూ ఉంటే తన వెనుక ఎవరో ఉన్నట్టు తెలుస్తుంది. అది చూసి ధైర్యం లేక భయపడి వెంటనే మెట్ల పైకి పరిగెత్తుకుని వెళ్లి ఒక రూమ్ లో హైడ్ అయ్యి డోర్ లాక్ చేసుకుని భయంతో ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటే ఎవరు ఆ రూమ్ డోర్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాసేపటికి సౌండ్ ఆగిపోతుంది. అది చూసి అమ్మయ్య వెళ్ళిపోయారనుకోలేపు మళ్ళీ ఆ రూమ్ డోర్ లాక్ ను నిదానంగా తీసి డోర్ ఓపెన్ చేసి చూస్తే అది ఎవరో కాదు తన వల్ల సూసైడ్ చేసుకున్న వ్యక్తే. అమ్మాయి అది చూసి మరింత భయపడి అరుస్తూ ఆ వ్యక్తిని మెట్లపై నుండి కిందకు తోసేస్తుంది. నిదానంగా పర్సన్ ఉన్నాడని మేడ కింద చూస్తే ఆశ్చర్యంగా అక్కడ ఎవరు కనిపించారు. ఇంతలో వెనక రూమ్ లో నుంచి సౌండ్ రావడంతో వెనక తిరిగి చూస్తే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉండి తన పోస్ట్ చేసిన ఫోటో కనిపిస్తుంది. ఇంకా అమ్మాయి పర్సన్ దయ్యమే తన వెంటాడుతున్నాడో తెలుసుకుని తన ఉదయమని ఏడుస్తూ సారీ సారీ అని పిచ్చిదానిలా అరుస్తూ ఉంటుంది.